Good day to all of you. I'm Dr. Madhvi, head of the Department of English, Nizam College, Osmania University, Hyderabad. I'm glad to discuss another topic with you all. The topic of today's discussion is identification of a research problem and literature review. For this, I have prepared a PPT for a better understanding. So let me present the PPT. Okay, so our topic for discussion is identification of research problem and literature review. What is this research problem? How is this related to the literature review? How do you define literature review? Is it essential for identifying a research problem and carry out a write a literature review for the same? Does it affect our research process? సో ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మన మైండ్లోకి వస్తూ ఉంటాయి, రైట్? ప్రీవియస్ డిస్కషన్లో మనము రీసెర్చ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రీసెర్చ్, రీసెర్చ్ పర్పస్ ఆఫ్ రీసెర్చ్, ఎందుకు చేస్తాం రీసెర్చ్, ఇలాంటి మనము డిస్కస్ చేశాను. సో వన్స్ అగైన్ ఒక్కసారి మనం అది రీక్యాప్ చేసుకుందాము. ద టూ టైప్స్ ఆఫ్ రీసెర్చ్. రీసెర్చ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ జనరల్ కేటగిరీస్. రెండు రకాల రీసెర్చ్ ఉంటుంది. ఫస్ట్ వన్ బేసిక్ రీసెర్చ్, సెకండ్ వన్ అప్లైడ్ రీసెర్చ్. బేసిక్ రీసెర్చ్ అంటే ఏదన్నా దాని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవడం, మన నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడం, దాన్ని బేసిక్ రీసెర్చ్ అని అంటారు. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఒక దాని గురించి క్లుప్తంగా తెలుసుకొని అది ఎందుకలా అవుతుంది, ఎందుకలా జరిగింది, ఏమైనా ప్రాబ్లం ఏదన్నా ఉందా, దానికి ఎట్లా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నీ ఆలోచించి చేసే రీసెర్చే అప్లైడ్ రీసెర్చ్. ఓకే, సో ఏ రీసెర్చ్ చేయాలనుకున్నా మనం అసలు రీసెర్చ్ ఎందుకు చేస్తాము? ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాజ్ అ లాంగ్వేజ్ టీచర్ నేను రోజు పిల్లలతో డిస్కస్ చేస్తూ ఉంటాను, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటాను, రైట్? కానీ నా క్లాస్లో కొంతమంది పిల్లలు చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు, కొంతమంది పిల్లలు కొంచెం స్లోగా నేర్చుకుంటారు. అసలు ఎందుకు ఇలా అవుతుంది అని నాకొక ఆలోచన వచ్చినప్పుడు నేను దాని గురించి కనుక్కోవాలనుకుంటాను. సో ఇలా కనుక్కోవాలి అనే అనే ఆలోచననే నేను దాన్ని ఒక రీసెర్చ్‌గా చేస్తూ ఉంటాననమాట. రీసెర్చ్ చేస్తూ ఉంటాను దానిపైన. సో అప్పుడేమవుతుంది, అసలు ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు నేను రీసెర్చ్ చేయాలనుకున్నాను? బికాస్ నా క్లాస్‌లో కొంతమంది పిల్లలు చాలా ఫాస్ట్‌గా గ్రాస్ప్ చేస్తారు ఏది చెప్పిందైనా. ఇంకా కొంతమంది పిల్లలు కొంచెం స్లోగా ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది నా క్లాస్‌లో అనే దానిపైన నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నా రీసెర్చ్ ప్రాబ్లమ్ ఏంటి? పిల్లలు ఎందుకు స్లోగా నేర్చుకుంటున్నారు? వేరే పిల్లలతో కంపేర్ చేస్తే కొంతమంది పిల్లలు చాలా స్లోగా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. కారణాలేంటి? ఐ వాంట్ టు ఫైండ్ ఔట్ అనమాట. నేనది కనుక్కొని దానికేమన్నా సొల్యూషన్స్ నేను డ్రా చేయగలుగుతానా? దానికేమన్నా నేను సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయగలుగుతానా? అని నేను ఒక రీసెర్చ్ స్టార్ట్ చేస్తాననమాట. సో ఎలాంటి రీసెర్చ్ చేయాలన్నా మనకు ఒక రీసెర్చ్ ప్రాబ్లమ్ అన్నది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో రీసెర్చ్ ప్రాబ్లమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ ఏరియా ఆఫ్ కన్సర్న్, a gap in the existing knowledge, or a deviation in the norm or any rule or standard that points to the need
for further understanding and investigation. సో, ఇప్పుడు నేనిచ్చిన ఎగ్జాంపుల్‌లో నాకు పిల్లలు ఎందుకు చాలా స్లోగా ఉన్నారు. కొంతమంది పిల్లలు చాలా స్లో లెర్నర్స్. ఎందుకు? వాళ్ళెందుకలా ఉన్నారు? అది నా ఏరియా ఆఫ్ కన్సర్న్. సో, దీని గురించి ఇంకెవరైనా రిసర్చ్ చేశారా? అలా చేస్తే ఏమన్నా సొల్యూషన్స్ ఫైండ్ ఔట్ చేశారా? లేకపోతే అక్కడ ఏమైనా గ్యాపొచ్చిందా? ఆపేసారా రిసర్చ్ చేయడము? అసలేం ఏం జరిగింది? ఇలాంటియన్నీ తెలుసుకోవడమే నేను చేసే రిసర్చ్. ఓకే. అండ్ రిసర్చ్ ప్రాబ్లమ్ అంటే ఇట్ మైట్ ఆహ్, మీరు ఆ ప్రాబ్లమ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే గదా! మీరు రిసర్చ్ చేయాలనుకుంటారు. రైట్? సో, ఇట్ ఈస్ ఆల్సో ఎ టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్. రిసర్చ్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ మీరు బాగా తెలుసున్న దాంట్లోనే మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్‌నే మీరు ఒక రిసర్చ్ ప్రాబ్లమ్‌గా ఆహ్, ఊహించొచ్చు. అలా ఊహించుకొని రిసర్చ్ చేయొచ్చనమాట. అట్లా ఆ కాన్సెప్ట్ ఎక్కడైతే మీకు రిసర్చ్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేశారో, దాని కోసము మీరు ఎలా నేను ఫైండ్ ఔట్ చేయాలి? ఎట్లా ఎక్స్‌ప్లోర్ చేయాలి? దీనికి సంబంధించింది. నేను సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి అని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు కదా! అండ్ ఇన్వెస్టిగేట్ ఎప్పుడు చేస్తారు? మనకు దాని గురించి మొత్తం అర్థమైనప్పుడే జేస్తారు. మనకదెప్పుడు మొత్తం అర్థమవుతుంది? మనము ఒక రిసర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసినప్పుడే. అండ్ రిసర్చ్ ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేస్తాము? మనకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్‌లోనే మనము రిసర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే. అండర్‌స్టూడ్. సో, ఇట్లా ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉంటాయన్నమాట. రైట్? సో, ఇక్కడ మనము రిసర్చ్ ప్రాబ్లమ్ ఎందుకు ఐడెంటిఫై చేయాలి? మనకేం లాభం వస్తుంది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిసర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్? సో, ఇదేంటి అంటే ఏదైనా ఉండడానికి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇప్పుడు మీకొక ప్రాజెక్ట్ ఇచ్చారు. రైట్? మీరు ఒక ప్రాజెక్ట్ గురించి రిసర్చ్ చేయమని ఇచ్చారు. ఆ టాపిక్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు సరిగ్గా చేయలేరు. ఓకే. అండ్ మీకు ఇంట్రెస్ట్ అయిన టాపిక్‌లో మీరు రిసర్చ్ చేయండి అంటే మీరందరూ రెడీగా ఉంటారు. ఎందుకంటే ఎవ్వరైనా ఒక రిసర్చ్ చేయాలనుకుంటే వాళ్ళు ఫస్ట్‌గా రిసర్చ్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయాలి. ఆ రిసర్చ్ ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? వాళ్ళ యొక్క అబ్జర్వ్ చేస్తుంటారు. అసలేమైంది? ఏంటి? ఓకే. యాస్ ఎ టీచర్ నేను ఐసీటీ యూజ్ చేస్తాను టీచింగ్ ప్రాసెస్‌లో. అప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను. ఇదెంత ఎఫెక్టివ్‌గుంది. ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్‌కి, మోడర్న్ మెథడ్ ఆఫ్ టీచింగ్‌కి ఏం డిఫరెన్స్ ఉంది అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా! మళ్ళీ నాకు కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తాను నేను. ఐసీటీ అంటే ఏంటి? ఆహ్, ట్రెడిషనల్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్. ఆ మెథడ్ ఎలా ఫాలో అయ్యారు? ప్రిన్సిపల్స్ ఆఫ్ దట్ మెథడ్ ఏంటి? హ్మ్. ఐసీటీ యొక్క గుణగణాలేంటి? సో, ఇలాంటియన్నీ కూడా నాకు తెలిసి ఉంటాయన్నమాట. అప్పుడేం చేస్తాను నేను నా స్కిల్స్ యూజ్ చేసుకొని నేను రిసర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి అది ఎలా నేను ఆహ్, క్యారీ ఔట్ చేస్తాను దానిపైన రిసర్చ్ అన్నది ఒక ప్లాన్ డివైస్ చేసుకుంటాననమాట నేను. ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తూ ఉంటాను. ఓకే. సో, ఇది జనరల్‌గా ఎడ్యుకేటర్స్ ఈ ఆహ్, దే ట్రై టు ఐడెంటిఫై ప్రాబ్లమ్ టు సాల్వ్ సర్టెన్ ప్రాబ్లమ్స్ ఆహ్, దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద స్కూల్ ఎన్వైర్న్మెంట్. ఓకే. సో, ఏ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏముంటుంది? దాన్ని ప్లాన్ చేసుకోవడం. ఎట్లా నేను ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి? సో, నేను ఎలా ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఏం చేయాలి? సెకండ్ ఏం చేయాలి? నేను ఎలాంటి మెథడ్ యూజ్ చేయాలి?
హ్మ్. తర్వాత నాకొచ్చిన నేను కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషనే కానీ, డేటా కానీ నేను దాన్ని ఎలా అనలైజ్ చేయాలి. ఆ తర్వాత రిజల్ట్స్ వా నా పెడగాజికల్ ఫైండింగ్స్ ఆఫ్ థాట్, నా అబ్జర్వేషన్స్ అవి నా రికమెండేషన్స్ ఇవన్నీ కూడా నేను తర్వాత ఆహ్, రిపోర్ట్ లాగా రాసుకుంటాననమాట. సో, ఇక్కడ ఫస్ట్ ఏ ఈ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అన్నది ఆహ్, ది కొన్ని స్టెప్స్ వైస్ చేసుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఏంటి అని కనుక్కోవడం. సెకండ్ వన్, ప్రాబ్లమ్ కనుక్కున్నాక మనం ఒక హైపోథెసిస్ ఫార్మ్ చేస్తాం. ఓకే. హైపోథెసిస్ అంటే ఏంటి? నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. ఒక హైపోథెసిస్ అన్నది ఫార్మ్ చేసుకుంటాం. అది ఫార్మ్ చేసుకున్న తర్వాత మనము ఈ హైపోథెసిస్‌ని ప్రూవ్ చేయాలా? డిస్‌ప్రూవ్ చేయాలా? అన్న దానికి ఎలాంటి మెథడాలజీ యూజ్ చేయాలి? అన్నది మెథడ్స్ సెలక్షన్ అని ఉంటుంది. అప్రోప్రియేట్ మెథడ్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి మనము ప్రయత్నిస్తాం. తర్వాత ఆ మెథడ్ ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసి మనము కొంచెం ఐ మీన్ వి గ్యాదర్ ఇన్ఫర్మేషన్, కలెక్ట్ డేటా అనమాట. ఆ కలెక్ట్ చేసుకున్న డేటాని దాన్ని మళ్ళీ కంపేర్ చేస్తాము. అనలైజ్ చేస్తాము. ఎందుకిట్లా వచ్చింది? ఇ ఇన్ అని దాన్ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా అయినా కానీ మనము ఇంటర్ప్రెట్ చేయొచ్చు. ఓకే. అనలైజ్ చేసిన తర్వాత మనము దాని రిజల్ట్స్ అన్నది తర్వాత రాసుకుంటామనమాట. ఓకే. అండ్ వాట్ ఈస్ రిసర్చ్ హైపోథెసిస్? సో, ఫస్ట్ మనము రిసర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అది ఎలా ఇప్పుడు నేనొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపులే తీసుకుందాము. నా క్లాస్‌లో కొంతమంది పిల్లలు చాలా మెల్లిగా నేర్చుకుంటారు. అది నా రిసర్చ్ ప్రాబ్లమ్. నా హైపోథెసిస్ ఏముంటుంది? ఇలాంటి స్లో లెర్నర్స్ పిల్లలకి నేను కొన్ని టెక్నిక్స్, కొన్ని స్ట్రాటజీస్‌లో ట్రైనింగ్ ఇచ్చాననుకో, అప్పుడు వాళ్ళు ఫ మొదటి కన్నా తర్వాత చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తారు. ఇది నా హైపోథెసిస్ ఉంటుంది. ఇప్పుడు నా హైపోథెసిస్‌ని బేస్ చేసుకొని నేను ప్లాన్ చేస్తాను. రిసర్చ్‌ని క్యారీ ఔట్ చేస్తాను. ఎట్లా చేయాలి? ఓకే. హైపోథెసిస్ నా రిసర్చ్ ప్రాబ్లమ్ ఏంటి? నా క్లాస్‌లో కొంతమంది పిల్లలు చాలా స్లోగా నేర్చుకుంటున్నారు. ఇది నా రిసర్చ్ ప్రాబ్లమ్. దానికి నేను సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయాలి. నా హైపోథెసిస్ ఏంటి? ఈ రిసర్చ్ హైపోథెసిస్ ఓకే. ఇలాంటి పిల్లలకి నేను గనక ట్రైనింగ్ ఇచ్చాననుకోండి. దేంట్లో ట్రైనింగు? వాళ్ళకి కొన్ని టిప్స్, కొన్ని స్ట్రాటజీస్ నేర్పించడం చెప్పాననుకోండి. అప్పుడు వాళ్ళ పెర్ఫార్మన్స్ ఎలా బెటర్‌గా ఉంటుంది అని నేనొక రిసర్చ్ హైపోథెసిస్ ఫార్మ్ చేస్తాను. ఓకే. యూ ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. ఓకే. ఐల్ సింప్లిఫై ది ఎగ్జాంపుల్. నేను దీన్ని ఇంకా సింపుల్‌గా చెప్తాను. నా క్లాస్‌లో కొంతమంది పిల్లలు వాళ్ళు రీడింగ్ స్కిల్ చాలా పువర్‌గా ఉంది. బాగా రీడ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. సో, వాళ్ళ రీడింగ్ స్కిల్‌ని నేను ఇంప్రూవ్ చేయాలి. అప్పుడు నేనేం చేయాలి? నా రిసర్చ్ ప్రాబ్లమ్ ఏంటిక్కడ? ఐ వాంట్ టు ఇంప్రూవ్ ద రీడింగ్ స్కిల్స్ ఆఫ్ మై లెర్నర్స్. నా నా స్టూడెంట్స్ యొక్క రీడింగ్ స్కిల్స్‌ని నేను ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ రీడింగ్ స్కిల్స్ చాలా పువర్‌గా ఉన్నాయి. ఇది నా రిసర్చ్ ప్రాబ్లమ్. నేను ఐడెంటిఫై చేసుకున్నాను. దానికి హైపోథెసిస్ ఏమిస్తున్నాను నేను? ఇప్పుడు నేను ప్రొసీడ్ చేయాలంటే రిసర్చ్ క్యారీ చేయాలంటే నాకు ఒక హైపోథెసిస్ ఉండాలి. దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. హైపోథెసిస్ ఏం చెప్తున్నాను? ఈ పిల్లలకి నేను గనక రీడింగ్ స్ట్రాటజీస్‌లో ట్రైనింగ్ ఇస్తే, వాళ్ళ రీడింగ్ స్కిల్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. వాళ్ళ పెర్ఫార్మన్స్ లెవెల్ చాలా హైగా ఉంటది ఆఫ్టర్ ట్రైనింగ్ అన్నది నా రిసర్చ్ హైపోథెసిస్. అర్థం